నమస్తే, వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ 50. కచ్చాతీవు ద్వీపం శక్తి వ్యాఖ్యలపై కాంగ్రెస్ డీఎంకేలపై విరుచుకుపడ్డారు ప్రధాని మోడీ. కచ్చాతీవు ద్వీపం విషయంలో దేశానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ కు మహిళలంటే గౌరవం లేదని దుయ్యబట్టారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులో వెల్లూరు, కోయంబత్తూరు జిల్లాలో జరిగిన సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. కాంగ్రెస్ డీఎంకేలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. కుటుంబ సంస్థ అయిన డీఎంకే తన పాత ఆలోచన విధానాలతో తమిళనాడు యువత అభివృద్ధిని అడ్డుకుంటుందని విమర్శించారు. అవినీతిపై డీఎంకేకు మొదట కాపీరేట్ ఉన్నాయని, ఆ కుటుంబం అంతా తమిళనాడును దోచుకుంటుందని దుయ్యబట్టారు. తమిళనాడు ప్రజలకు డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు చేసిన మోసం గురించి ఇప్పుడు దేశమంతా చర్చ జరుగుతుందన్నారు. ఆ రెండు పార్టీలు కేవలం జాలర్లకు మాత్రమే కాదు, మొత్తం దేశానికి తీవ్ర అన్యాయం చేశారని ప్రధాని మోదీ ఆరోపించారు. విద్వేష రాజకీయాలు చేస్తున్న డీఎంకే తమిళనాడు అభివృద్ధిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో డీఎంకేకు వేసే ప్రతి ఓటు తమిళనాడు భవిష్యత్తు గ్యారంటీ అవుతుందని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం గత 5 ఏళ్లలో వికసిత్ భారత్కు పునాది వేస్తుందని ప్రధానమంత్రి మోదీ తెలిపారు. బెంగాల్ నుంచి 30 మంది బీజేపీ ఎంపీలను గెలిపించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్లోని బలూర్ఘాట్లోని సభా నియోజకవర్గంలోని బుదియాన్పూర్లో షా ప్రచారం నిర్వహించారు. సందేశ్ ఖాళీలో జరిగిన ఘటనలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీని నిలదీశారు. ఓట్ల కోసం మహిళలపై దాడి చేసిన వారిని రక్షించాలని చూస్తున్నారని మండిపడ్డారు. తృణమూల్కు ఓట్లు వేయడం అంటే మహిళలపై దాడులు చేసేవారిని బలోపేతం చేయడమేనంటూ చెప్పుకొచ్చారు అమిత్ షా. లిక్కర్ స్కామ్ పాలసీ కేసులో తన అరెస్టు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఆశ్రయించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ తనను అక్రమంగా అరెస్టు చేస్తుందంటే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన అక్కడ ఊరట లభించకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఆయన తరపు న్యాయవాదులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని సీజే ఎదుట స్పెషల్ మెన్షన్స్ చేయనున్నారు ఆయన తరపు లాయర్లు. కాగా మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. కోర్టు ధిక్కరణ కేసులో పతంజలి ఆయుర్వేద నిర్వాహకులు బాబా రామ్దేవ్, బాలకృష్ణపై సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది. తామేం అందులం కాదని, ఈ కేసులో ఉదారంగా ఉండాలని అనుకోవడం లేదంటూ ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ క్రమంలో క్షమాపణ తెలియజేస్తూ పతంజలి నిర్వాహకులు ఇద్దరూ దాఖలు చేసిన అఫిడవిట్లను సైతం కోర్టు తిరస్కరించింది. అంతేకాదు తప్పుడు ప్రకటన విషయంలో నిర్లక్ష్యం వహించిన ఉత్తరాఖండ్ అధికార యంత్రాంగం పైన సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. కోర్టు ఆదేశాలు ఇచ్చాక కూడా తప్పులు చేయడం ఏంటని మండిపడింది. ఈ కేసులో తాము ఉదారంగా ఉండాలని అనుకోవట్లేదని బెంచ్కు ఈ సందర్భంగా స్పష్టం చేస్తుంది. మన దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికల ప్రచార తీరును చూసేందుకు విదేశాలకు చెందిన రాజకీయ పార్టీలు త్వరలో రానున్నాయి. 25 దేశాలకు చెందిన ప్రధాన రాజకీయ పార్టీల కేంద్రంలోని బీజేపీ పార్టీ ఆహ్వానించింది. అధికార పార్టీ ఆహ్వానం మేరకు పార్టీల ప్రతినిధులు త్వరలో భారత్ను సందర్శించనున్నారు. ఎన్నికల స్థాయి, అధికార పార్టీ వ్యూహాల వంటి అంశాలను అంచనా వేసుకోనున్నారు. 25 దేశాల రాజకీయ పార్టీలను ఆహ్వానించగా వీటిలో ఇప్పటి వరకు 13 దేశాలు ఆహ్వానాన్ని అంగీకరించాయి. జర్మనీ, బ్రిటన్, నేపాల్, బంగ్లాదేశ్ తదితర దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు. అయితే అమెరికాలో ఈ ఏడాది ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో యుఎస్ఏను బీజేపీ ఆహ్వానించలేదు. బ్రిటన్లోని లేబర్ పార్టీ, కన్వర్జేటివ్ పార్టీ, లేబర్ పార్టీలతో పాటు జర్మనీకి చెందిన క్రిస్టియన్ డెమోక్రాట్లు, సోషల్ డెమోక్రాట్లకు బీజేపీ ఆహ్వానించింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు భారీ షాక్ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆప్ నుంచి బయటకు వెళుతూ ఆ పార్టీపై సీఎం కేజ్రీవాల్పై విమర్శలు గుప్పించారు. అవినీతి నిర్మూలన లక్ష్యంగా స్థాపించిన ఆమ్ ఆద్మీ అవినీతిలో పాలు పంచుకున్న పార్టీగా పతనమైందని అన్నారు. అవినీతిపై పోరాటంలో బలమైన సందేశాన్ని చూసిన తర్వాత నేను ఆప్లో చేరాను. నేడు పార్టీ అవినీతి కార్యకలాపాల మధ్యలో కూరుకుపోయింది. అందుకే నేను వైదొలగాలని నిర్ణయించుకున్నానంటూ తెలిపారు. గిరిజన శాఖ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన తిహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ప్రశ్నించేందుకు రవిశ అవెన్యూ కోర్టు సీబీఐకు అనుమతిపై సవాల్ చేస్తూ కవిత తరపు న్యాయవాది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కవితను సీబీఐ ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని కోరారు. ఈ పిటిషన్పై విచారించిన కోర్టు కవిత వాద్యంపై జవాబు చెప్పాలని సీబీఐకు నోటీసులు ఇచ్చింది. పిటిషన్పై సీబీఐ ప్రత్యేక కోర్టు విచారించగా కవితను ప్రశ్నించడంపై రిప్లై దాఖలు చేయడం లేదని సీబీఐ కోర్టుకు తెలిపింది. శనివారం రోజే ఆమెను ప్రశ్నించామని వివరించింది. మరోవైపు సీబీఐ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ఆమె తరపు న్యాయవాది మోహిత్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై తమ వాదనలు వినిపిస్తామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే భవిష్యత్తులో కవితను ప్రశ్నించాల్సి వస్తే ముందుగానే తమకు సమాచారం ఇవ్వాలని సీబీఐకి చెప్పామని న్యాయమూర్తి కవిత తరపు న్యాయవాదులకు సూచించారు. ఈ మేరకు తదుపరి విచారణ మే 26 మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ చరిత్రను తిరగరాస్తుందని బీజేపీ అభ్యర్థి మాధవీలత ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీని ఓడించి
సత్తా చాటాలని కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో హైదరాబాద్ పార్లమెంటు బీజేపీ కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. గతంలో రజాకారులతో కలిసి పనిచేసిన కాంగ్రెస్ ఇప్పుడు మస్లీజ్ చెప్పినట్లు చేస్తుందని విషయాన్ని గుర్తించాలన్నారు. మైనారిటీల మహిళల కోసం భారతీయ జనతా పార్టీ ఎంతో ప్రయోజనాన్ని కల్పించిందన్నారు. కార్యకర్తల అండదండలతో హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయం సాధిస్తామనే విశ్వాసం ఆమెలో వ్యక్తమైంది. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో కిషన్ రెడ్డి ఓపెన్ టాప్ జీప్లో ప్రచారం నిర్వహించారు. కేంద్రంలో మోడీ నాయకత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. కరోనా వచ్చిన సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడిన మహానుభావుడు మోడీ అన్నారు. మహిళలకు చట్టసభలో 33% రిజర్వేషన్ కల్పించిన ఘనత బీజేపీది అన్నారు. డిపాజిట్స్ లేకుండా పొదుపు సంఘాలకు 20 లక్షల రుణాలు ఇచ్చామని మళ్లీ ఇవ్వబోతున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. దేశాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ప్రపంచంలో దేశ గౌరవాన్ని ప్రధాని మోడీ పెంచారన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చిందని, రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని, ఇప్పటికీ రైతు రుణమాఫీ చేయలేదని ఆరోపించారు. మేడ్చల్ నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని అన్నారు. కాంగ్రెస్ బీజేపీలు కలిసి లోక్సభ ఎన్నికల్లో పనిచేస్తున్నాయని విమర్శించారు. పార్టీ నుంచి పోయేవాళ్లు నేతలు మాత్రమేనని, కార్యకర్తలు ఎప్పటికీ పార్టీలోనే ఉంటారన్నారు. ప్రజలు తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా అప్పచెప్పారని, ప్రజా తీర్పు ప్రకారమే ముందుకు వెళుతున్నామని తెలిపారు కేటీఆర్. ప్రజలు మొదటిగా ప్రజలు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారని, 10 ఏళ్లలో కేసీఆర్ ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ దూకుడు పెంచింది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే రాజగోపాల్ రెడ్డి నివాసంలో భువనగిరి పార్లమెంట్ సన్నాహక సమావేశం నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు రేవంత్ దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ రావాలని సూచించారు. ఇక ఈ నెల 21న భువనగిరిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. అదే రోజు భువనగిరి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. భువనగిరిలో బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అయిందన్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందన్నారు. ఇక భువనగిరి పార్లమెంట్ సన్నాహక సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ప్రచారం పోల్ మేనేజ్మెంట్లో భాగంగా తనకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. ఈ నెల 18 వరకు నియోజకవర్గాల వారీగా కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. మే మొదటి వారంలో చౌటుప్పల్, మిర్యాలగూడ వేదికగా జరిగే బహిరంగ సభలకు ప్రియాంక గాంధీ హాజరవుతారని తెలిపారు. కాంగ్రెస్ 100 రోజుల పాలన 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందన్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి గారడితో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. అభయహస్తం పేరుతో రిలీజ్ చేసిన గ్యారంటీలు కాస్త అక్కరకు రాని హస్తంగా మారిపోయాయని విమర్శించారు హరీష్ రావు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించింది. లాస్య నందిత సోదరి నివేదితకు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపిక చేస్తూ గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ముఖ్య నేతలు, స్థానిక నాయకులతో చర్చించిన అనంతరం లాస్య నందిత పేరును అధికారికంగా ప్రకటించారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలపై ఆదివారం కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్లో పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. కంటోన్మెంట్ అభ్యర్థిగా ఎవరిని బరిలో దించాలనే దానిపై సమావేశంలో చర్చించారు. ఈ మీటింగ్లో బీఆర్ఎస్ సీనియర్ నేతలు కేటీఆర్, హరీష్ రావు పాల్గొన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించింది. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా నివేదిత పేరును ఖరారు చేయడంతో బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై అందరి దృష్టి ఉంది. రంజాన్ పవిత్ర మాసంలో ఓ ముస్లిం సోదరుడు పోచమ్మ బోనాలు వేడుకలో పాల్గొని బోనం ఎత్తుకుని ప్రత్యేక పూజలు చేశాడు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపురం మండలం కేంద్రంలోకి చెందిన ఎండి మునీర్ కుల మతాలకు అతీతంగా హిందువులు పోచమ్మ బోనాలు వేడుకలో పాల్గొని బోనం ఎత్తుకుని మత సామరస్యానికి ప్రతీకగా హిందూ ముస్లిం ఐక్యతకు చాటి చెప్పాడు. కాల్వ శ్రీరాంపూర్ మండలం కేంద్రంలోని ఉగాది పర్వదినం సందర్భంగా దళిత సోదరులు పోచమ్మ బోనాలు నిర్వహించగా ఆ బోనాల వేడుకల్లో ముస్లిం సోదరుడు పాల్గొని బోనం ఎత్తుకుని అందరినీ అబ్బురపరిచారు. కుల మతాలకు అతీతంగా అందరూ కూడా కలిసిమెలిసి పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో బోనం ఎత్తుకున్నానంటూ కుల మతాలకు అతీతంగా ఉండాలని తెలిపారు. కరీంనగర్ ఎంపీగా గెలిపిస్తే రాష్ట్రంలో 23 నవోదయ కేంద్రాలను తీసుకువస్తామని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ ఉచిత పథకాలు ఉద్ధర పథకాలుగా మార్చారని ఎద్దేవా చేశారు. 5 సంవత్సరాల కాలంలో ఎంపీ బండి సంజయ్ హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధికి 5 పైసలు కూడా తేలేదని తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ మార్నింగ్ వాక్ చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యూరియా, డీఏపీ బస్తాలపై మోడీ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని బండి సంజయ్ అబద్ధాల ప్రచారం చేస్తున్నారన్నారు. గతంలోనే నెహ్రూ, ఇందిరాగాంధీ హయాంలోనే సబ్సిడీ ఇచ్చారని తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఏముందని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రశ్నించారు. పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురంలోని ఎన్ఎస్యుఏ సమావేశానికి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెదక్ పార్లమెంటు బరిలో ఉన్న బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులు ఇద్దరూ దొంగలేనంటూ తెలిపారు. గత ప్రభుత్వం ఎన్నో వెంకటరామరెడ్డి అవినీతి పాల్పడారని ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికలే నాయకుల భవిష్యత్తును డిక్లేర్ చేస్తాయని కొండా సురేఖ తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు తుక్కుగూడ సభలో రాహుల్ గాంధీచే పచ్చి అబద్ధాలు మాట్లాడించారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. ఏం తెలియని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఏం చెబితే అది మాట్లాడి వెళ్ళిపోతున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో 503 గ్రూప్ 1 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చామని, వీచికి మరో 60 ఉద్యోగాలు కలిపి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్లు సొంత డబ్బా కొట్టుకుంటుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ పేరిట మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని పత్రికలో ప్రకటన ఇచ్చారన్నారు. కాంగ్రెస్ తీరును నిరుద్యోగ యువకులు గమనిస్తున్నారని తెలిపారు. పచ్చి అబద్ధాలు, మోసపు మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కర్ర కాల్చి వాతపెట్టాలన్నారు. బీఆర్ఎస్ బీజేపీలపై మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. కొండగట్టులో పెద్ద అంజన్న విగ్రహం పెడతామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాటిచ్చారని, ఇప్పుడు ఆ మాట ఏమైందని ప్రశ్నించారు. ఇచ్చిన మాట తప్పితే అంజన్న ఊరుకుంటారా, అందుకే జైలుకు పంపించారని సెటైర్లు వేశారు. కవిత అరెస్టు పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోందని, సానుభూతి ఓట్ల కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. బీజేపీ బీఆర్ఎస్ గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అన్నారాయన. రానున్న పార్లమెంట్ ఎన్నికలు దేశ భవిష్యత్తు కోసం జరుగుతున్నాయని, భారత రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలు చేస్తున్న బీఆర్ఎస్ బీజేపీలకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని మంత్రి సీతక్క అన్నారు. మోడీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై దేశ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని కోరారు. ఛాయ్ వాలాగా చెప్పుకునే మోడీ ఛాయ్ అమ్మిన రైల్వే స్టేషన్ నిర్మించింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమేనట్టు గుర్తు చేశారు. పాకిస్తాన్లో భారతదేశాన్ని పోల్చుతూ మన దేశ స్థాయిని తగ్గించడమే కాకుండా ప్రపంచంలో అత్యున్నత స్థాయి ఉన్న దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా బీజేపీ ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. రైతుల అభ్యున్నతి బీజేపీతోనే సాధ్యమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఆర్మూర్లో బీజేపీ ఛాయ్ పే చర్చలో పాల్గొన్న ధర్మపురి అరవింద్ పసుపు, మామిడి 2 పంటల ఎగుమతులపై కేంద్రం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అందులో భాగంగానే పసుపును ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నామని, మంచి ధర లభిస్తుందన్నారు. పసుపు బోర్డు వస్తే విత్తనాల భూసార పరీక్షలు మొదలైన అంశాలపై దృష్టి సారించినట్లు తెలిపారు. పరిమితిలో ఎరువులు వాడితే పసుపు ఎగుమతులకు డిమాండ్ ఉంటుందన్నారు. బోర్డు కారణంగా గోదాములు, పసుపు శుద్ధి కర్మాగారాలు వస్తాయన్నారు. రైతుల వద్దకే కొనుగోలుదారులు వచ్చి పంట కొనుగోలు వ్యవస్థ ఏర్పాటు అవుతుందన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తండ్రి దశదిన కర్మ కార్యక్రమంలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. జగిత్యాల పట్టణంలో సంజయ్ కుమార్ ఇంటికి చేరుకున్న కేసీఆర్ సంజయ్ కుమార్ తండ్రి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సొంత తమ్ముడు ఆర్ఎస్ ప్రసన్న కుమార్ పార్టీ మారుతున్నట్లు సమాచారం. అన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై తమ్ముడు ప్రసన్న కుమార్ తిరుగుబాటు అస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేత సంపత్ కుమార్ ను ఆర్ఎస్ ప్రసన్న కుమార్ కలిశారు. ఇటీవలే బీఎస్పీ పార్టీ నుండి ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో చేరారు. గత ఎన్నికల్లో ప్రత్యర్థి అయిన చల్లా వెంకటరామరెడ్డితో ప్రవీణ్ కుమార్ ములాఖత్ కావడంపై ప్రసన్న కుమార్ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈ తరుణంలో పార్టీ మారే దిశగా ప్రసన్న కుమార్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవలే రేణుకా చౌదరి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 3వ రాజ్యసభ సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించారు. రేణుకా చౌదరిచే రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ప్రమాణ స్వీకారం చేయించారు. పలువురు కాంగ్రెస్ నేతలు రేణుకా చౌదరి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. వరంగల్ ఖమ్మం 563 జాతీయ రహదారి బూడిదమయమవుతుందని గత నెల రోజులుగా ఈ రహదారిపై 100 నుండి 200కి పైగా లారీలు హెవీ లోడ్స్తో ప్రమాదకర బొగ్గు బూడిద రవాణా చేస్తున్నాయి. రామగుండం నుంచి ఖమ్మంలో జరిగే రాజమండ్రి జాతీయ రహదారి పనులకు పగలు రాత్రి అనే తేడా లేకుండా నిర్విరామంగా వందలాది లారీలో బొగ్గు బూడిదను తరలిస్తున్నారు. బూడిద రవాణా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమాత్రం పాటించకపోవడంతో రహదారిపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర అసౌకర్యంగా మారింది. బూడిద రోడ్లపై పడడంతో నిత్యం ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులు వర్ణాతీతంగా ఉన్నాయి. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ప్రయాణంలో కళ్ళజోళ్లు, హెల్మెట్లు, దుస్తులు ధరించిన వాహనాలు నడపలేని పరిస్థితి నెలకొంది. గత నెల రోజులుగా ఈ రహదారిపై వందలాది లారీలు బొగ్గు బూడిదను తరలిస్తున్నాయని, ఆ బూడిద రోడ్లపై పడి అనేక రోడ్లు ప్రమాదాలు జరిగినా అధికారులు ఎవరూ స్పందించడం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. ట్యాపింగ్లో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావుపై మరో కేసు నమోదైంది. తను కిడ్నాప్ చేసి 50 లక్షల రూపాయలు తీసుకున్నారంటూ ఓ వ్యక్తి రాధాకృష్ణరావుపై జూబ్లీహిల్స్ పిఎస్లో కంప్లైంట్ చేశారు. రాధాకృష్ణరావుతో పాటు మరో 2 ఇన్స్పెక్టర్లపై ఫిర్యాదు చేశాడు బాధితుడు.
ఫోన్ ట్యాపింగ్ పై ఈడీకి హైకోర్టు న్యాయవాది సురేష్ ఫిర్యాదు చేశారు. వ్యాపారాన్ని బెదిరించి నిందితులను కోట్ల రూపాయలు వసూలు చేశారని కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ వాహనాల్లో ఓ పార్టీ డబ్బులు తరలించారని నిందితులు ఇప్పటికే ఒప్పుకున్నారని గుర్తు చేశారు లాయర్ సురేష్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పీఎంఎల్ఏ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఈడీని కోరారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు నిందితులను ఇప్పటి వరకు విచారించలేదన్నారు లాయర్ సురేష్. ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఫోన్ ట్యాపింగ్ వెనక ఎవరున్నారో బయటపడుతుందని అభిప్రాయపడ్డారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా బోర్లు వేసి అక్రమంగా ట్యాంకర్ల ద్వారా నీళ్లు అమ్ముకుంటున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండల రెవెన్యూ అధికారులు ఖానాపూర్లో 18 బోర్లను సీజ్ చేశారు. వేసవి కారణంగా నీటి ఎద్దడి తీవ్రంగా ఉండడంతో సిటీతో పాటు శివారు ప్రాంతాల్లోని ప్రజలు వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న పలువురు అక్రమంగా బోర్లు వేసి అధిక ధరలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. అక్రమ బోర్ల కారణంగా భూగర్భ జలాలు మరింతగా తగ్గిపోయి ఇబ్బందులు పడుతున్నామంటూ పలువురు ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు. గండిపేట మండలం రెవెన్యూ సిబ్బంది గ్రామంలో ఆకస్మికంగా దాడులు నిర్వహించి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ఉపయోగిస్తున్న 18 బోర్లను సీజ్ చేశారు. రంజాన్ పండుగ సందర్భంగా హైదరాబాద్లోని ఈరోజు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు మిరాళం ట్యాంక్, ఈద్గా, హాకీ గ్రౌండ్స్, మాసబ్ ట్యాంక్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సిపి కొత్తగూడ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సమయంలో వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని సూచించారు. మిరాళం, ఈద్గా ప్రార్థనలకు వచ్చే వారి వాహనాలను పురాణాపూల్, కామటిపుర, కిషన్ బాగ్, బహదూర్పుర ఎక్స్ రోడ్స్ నుంచి అనుమతించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించే ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని అన్నారు. జిల్లా కేంద్రంలోని రోజ్ గార్డెన్స్లో పోలీసు పరిపాలనా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓటరు అవగాహన సదస్సుకు జిల్లా అదనపు కలెక్టర్లు తివారీ, ఎస్పీ సురేష్ కుమార్ పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగం చాలా ముఖ్యమని, రాజ్యాంగ పౌరులకు కల్పించిన విలువైన హక్కు ఓటు అని తెలిపారు. ఇక ఎన్నికల కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 18న గెజిట్ నోటిఫికేషన్ విడుదల, మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ జరుగుతుందని తెలిపారు. ఇప్పటిదాకా ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారు, కొత్త ఓటర్లు, 18 సంవత్సరాల వయసు నిండిన వారంతా ఈ నెల 15వ తేదీలోగా ఓటు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. పోలింగ్ కేంద్రానికి రాలేని 85 సంవత్సరాల వయోవృద్ధులు, దివ్యాంగులు హోమ్ ఓటింగ్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని, ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించడం జరుగుతుందని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. 6 గంటలు శ్రమించి సాగు చేసిన మిర్చిని వ్యవసాయ మార్కెట్లో తక్కువ ధరకు కొనుగోలు చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం, వరంగల్ వ్యవసాయ మార్కెట్లలో 18,000 రూపాయలకు మిర్చిని కొనుగోలు చేస్తుంటే ఈ మార్కెట్లో 12,000 రూపాయలకు కొనుగోలు చేయడం దుర్మార్గమని రైతులు వాపోయారు. ప్రభుత్వం వెంటనే మిర్చికి మద్దతు ధర ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మిర్చి రైతులకు న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పాదయాత్ర, బస్సు యాత్ర తర్వాత జగన్కు తీర్థయాత్ర తప్పదన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. ముఖ్యమంత్రి జగన్ పర్యటన వల్లే రాష్ట్ర ప్రజలే కాదు ప్రకృతి కూడా వెలిపిస్తుందని విచారం వ్యక్తం చేశారు. 2019లో ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేశారో సీఎం సమాధానం చెప్పాలని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులపై వైసీపీ సర్కార్ దారి మళ్లించిందని ఆరోపించారు. తాడేపల్లికి పరిమితమైన సీఎం జగన్ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మంత్రులు కేవలం ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారన్నారు. జగన్ జపం చేయడమే మంత్రులు, ఎమ్మెల్యేల పని అని ఎద్దేవా చేశారు. ఏపీని అవినీతి, అరాచక, అంధకార ప్రదేశ్గా మార్చిన చరిత్ర జగన్దని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రికి పాలన చేతకాకనే సలహాదారులను నియమించుకున్నారని విమర్శించారు. జగన్కు ప్రజల్లోకి వెళ్లి ఓటు అడిగే హక్కు లేదన్నారు. కష్టపడి పనిచేసిన వారికి ప్రజలు ఖచ్చితంగా గెలిపించుకుంటారని నవయువ హీరో నవదీప్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలిచి తీరుతారని నవదీప్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం దత్తక్షేత్రాన్ని ఆయన దర్శించుకున్నారు. జరుగుతున్న ఎన్నికలు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి మద్దతు ఇస్తున్నారని తెలిపారు. లవ్ మౌళి సినిమా ప్రీ రిలీజ్ విజయవంతమైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమాలో నటించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. ఈ సినిమా జీవితంలో 2వ ఇన్నింగ్స్గా భావిస్తున్నట్లు తెలిపారు. రైతును ఏడిపించిన ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోవాలన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన ప్రజాగలం సభలో చంద్రబాబుతో కలిసి పవన్ పాల్గొన్నారు. బూతులు తిట్టి దాడులు చేసే మంత్రులు వైసీపీ కేబినెట్లో ఉన్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆకాంక్షలు దృష్టిలో పెట్టుకుని పొత్తు పెట్టుకున్నామని అన్నారు. ప్రజల భవిష్యత్తు కోసం రోడ్లపైకి వచ్చి కొట్లాడాల్సి వచ్చిందన్నారు. దోచుకున్న డబ్బుతో మరో చోట పరిశ్రమలు పెట్టుకుంటున్నారని, ఇక్కడ పెట్టిన యువతకు ఉపాధి అవకాశాలు లభించలేవన్నారు.
ఏపీలో ఎన్నికల హడావుడి ఊపందుకుంది. ప్రధాన పార్టీల నేతలంతా జనంలోకి వెళ్లి ప్రచారం చేస్తుండటంతో రాజకీయం రసవత్తరంగా మారింది. మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ రోడ్ షోలు, బహిరంగ సభలు జగన్ ప్రచారం నిర్వహిస్తుండగా ప్రజాగళం పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు, వారాహి విజయ భేరీ పేరుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. జగన్ను గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఉమ్మడిగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నేడు పి గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో ఉమ్మడిగా చంద్రబాబు, పవన్ ప్రచారం నిర్వహిస్తారు. పిడిగ్రాల సభా వేదికగా చంద్రబాబుపై ఫైర్ అయ్యారు సీఎం జగన్. వాలంటీర్ వ్యవస్థను చూస్తే చంద్రబాబు గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. మొన్నటి వరకు వాలంటీర్లపై విషం చిమ్మిన చంద్రబాబు ఎన్నికల వేళ కొత్త రాగం అందుకున్నారని సీఎం సెటైర్లు వేశారు. వాలంటీర్లకు 10,000 ఇస్తామని హామీ ఇచ్చి పరోక్షంగా వైసీపీ పాలన బాగుందని చంద్రబాబు ఒప్పుకున్నారని జగన్ తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేసిన ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా నోటీసులు జారీ చేశారు. ఏపీ సీఎం జగన్పై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొన్నారు. మోసం చేసే మోసగాడు జగన్మోహన్ రెడ్డి, ప్రజలను నమ్మవద్దని అన్నారు. కూటమి తరపు స్పష్టమైన అజెండాతో వస్తున్నామని తెలిపారు. సూపర్ 6 ద్వారా ఆడబిడ్డలను శక్తివంతులుగా మారుస్తామని హామీ ఇచ్చారు. వాలంటీర్ల వేతనాలను 10,000 రూపాయలకు పెంచుతామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమన్నారు. వాలంటీర్లందరూ వైసీపీ కార్యకర్తలని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలంలో జరిగిన సభలో ప్రసంగించిన మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు అందరూ రిజైన్ చేశారని, గతంలో కూడా వాలంటీర్లు వైసీపీ ఆశయాలు నమ్మే కుటుంబం నుంచి వచ్చారన్నారు. వాలంటీర్లను టీడీపీ ఎన్నో అవమానాలకు గురి చేస్తుందన్నారు. వాలంటీర్లపై చంద్రబాబు అప్పుడో మాట ఇప్పుడో మాట మాట్లాడుతున్నారని తెలిపారు. ఎన్నికల తర్వాత రాజీనామా చేసిన వాళ్ళందరినీ మళ్లీ వాలంటీర్లుగా తిరిగి నియమించడం జరుగుతుందన్నారు. ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 3 పార్టీల కూటమిలో భాగంగా సీట్లు దక్కిన నేతలు ఎన్నికల సమయంలో వైసీపీ వైపు చూస్తున్నారు. అందులో భాగంగా విజయవాడ పశ్చిమ నుంచి సీటు ఆశించి భంగపడిన జనసేన నేత పోతిన మహేష్ తాజాగా సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. విజయవాడ నుంచి ర్యాలీగా పల్నాడు జగన్ బస చేసిన సైట్ వద్దకు వచ్చిన పోతిన వైసీపీ కండువ కప్పుకున్నారు. పోతిన మహేష్తో పాటు రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, పోతిన మహేష్ వైసీపీలో చేరారు. వీరి ముగ్గురికి పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు జగన్. ఒంగోలులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ టీడీపీ నేతల మధ్య పరస్పర దాడులతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సమతానగర్లో ప్రచారానికి వెళ్లిన ఇరు పార్టీల నేతలు ఒకరినొకరు దూషించుకుంటూ దాడులకు తెగబడ్డారు. ఒక్కసారిగా పరస్పర దాడులకు దిగారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎన్నికల నిర్వహణలో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి బాధ్యతతో పనిచేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కోరారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎన్నికల నిర్వహణపై అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్పెషల్ పార్టీ పోలీసులు కేంద్ర రిజర్వ్డ్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ప్రజల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించాలని, అప్రమత్తంగా ఉండాలని ఈ విషయంపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సిబ్బంది కేంద్ర పారామిలిటరీ బలగాలతో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. వాలంటీర్లు ఎవరూ రాజీనామా చేయవద్దని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు అండగా ఉంటుందని వెల్లడించారు. వాలంటీర్లు సహకారంతో తాడిపత్రి మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. గత 5 సంవత్సరాల్లో తాడిపత్రి మున్సిపాలిటీ అభివృద్ధి కుంటుపడిందని, మంచి పరిపాలన అందించడానికి వాలంటీర్లు సేవలు వినియోగించుకుంటామని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వాలంటీర్లపై చంద్రబాబు ముసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. 2014లో 600 హామీలు ఇచ్చి ఒక్కటి అమలు చేయలేదని ఆరోపించారు. ఇక పురంధేశ్వరి రాజకీయ అవకాశవాదని అన్నారు. అవసరాన్ని బట్టి పార్టీలు మారుతున్నారని విమర్శించారు. బీజేపీ కోసం కాకుండా చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. జగన్ బెయిల్ రద్దు చేయమని లేఖ రాసిన పురంధేశ్వరి స్టేల్పై బతుకుతున్న చంద్రబాబు గురించి సుజనా చౌదరి కేసులపై ఎందుకు రాయలేదని పోసాని ప్రశ్నించారు. పురంధేశ్వరి లేడీ విలన్లా తయారయ్యారని ఎద్దేవా చేశారు. మహిళా వాలంటీర్లను నిజంగా అవమానించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు. పవన్ కళ్యాణ్ మానసిక రోగి, ఉన్మాదిలా తయారయ్యాడని విమర్శించారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో రోడ్డు ఇంటి భద్రతలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు ఇంటి భద్రతలపై పోస్టర్ హోర్డింగ్స్లను ఏర్పాటు చేసి ఎస్పీ జగదీష్ ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఎస్పీ తెలిపారు. ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం వల్లే ప్రతి ఏడాది ప్రజలు మృత్యువాత పడుతున్నారని తెలిపారు. రోడ్ల ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశంతో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. సముద్రంలో వేటను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 15 నుంచి సముద్రంలో చేపల వేట నిషేధిస్తున్నామని, జూన్ 14 వరకు 2 నెలల పాటు నిషేధం అమల్లో ఉంటుందని మత్స్యశాఖ కమిషనర్ సూర్యకుమారి ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ప్రస్తుతం చేపలు, రొయ్య జాతుల సంతానోత్పత్తికి కాలం నడుస్తుందని, తల్లి చేప, రొయ్యలను సంరక్షించడం, వాటి సంతతి పెరుగుదలకు కాకుండా నిషేధిస్తున్నామని సూర్యకుమారి ఉత్తర్వుల్లో చేరుకున్నారు. ఇక ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే బోట్ల యజమానులపై చర్యలు తీసుకుంటామని, బోట్లలోని మత్స్య సంపదను స్వాధీనం చేసుకుంటామని ఆమె హెచ్చరిస్తున్నారు. జరిమానా విధించి డీజిల్పై రాయితీ నిలిపివేస్తామని, అన్ని రకాల సౌకర్యాలు నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు. 61 రోజుల నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు మత్స్యశాఖ. కోస్ట్ గార్డ్, కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు, నేవీ, రెవెన్యూ అధికారులు నిరంతరం గస్తీ తిరుగుతారని సూర్యకుమారి తెలిపారు. శ్రీశైలం భ్రమరామ సమేత మల్లికార్జున స్వామి సన్నిధిలో ఉగాది మహోత్సవాల్లో భాగంగా విశేష పూజలు నిర్వహించారు. స్వామివారి యోగశాలలో చండేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యోగ పూర్ణాహుతి కలశద్వాసన, త్రిశూల స్నానం జరిపారు. పూర్ణాహుతిలే శాస్త్రోక్తంగా నారికేశాలు, పలు సుగంధ ద్రవ్యాలు, ముత్యం, పగడం, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలో ఆహుతిగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెద్దిరాజు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. ఐపీఎల్లో వరుస విజయాలతో అజేయంగా దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్కు బ్రేక్ పడింది. ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్ మ్యాచ్లో ఆఖరు బంతిని రషీద్ ఖాన్ బౌండరీగా మలచడంతో గుజరాత్ టైటాన్స్ విజయకేతనాన్ని ఎగరవేసింది. 3 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్పై గెలుపొందింది. ఆల్రౌండర్ ప్రదర్శనతో టైటాన్స్ విజయం కీలక పాత్ర పోషించిన రషీద్ ఖాన్కు మ్యాన్ ఆఫ్ ది అవార్డు దక్కింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఇక రియాన్ పరాగ్ 76 పరుగులు, సామన్స్ 68 పరుగులు సాధించారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 199 పరుగులు చేసింది. ఇక శుభమాన్ గిల్ 72 పరుగులు సాధించగా సాయి సుదర్శన్ 35 పరుగులతో రాణించాడు. కీలక సమయంలో కెప్టెన్ గిల్ అవుట్ కావడంతో రషీద్ ఖాన్, రాహుల్ తెవాడియా బ్యాట్స్తో రాణించడంతో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. ఇది వాటి సూపర్ ఫాస్ట్ 50. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.